హాయ్ అండి. మేము మాది పెర్నిట్ న్యాచురల్స్ బ్రాండ్. పెర్నిట్ న్యాచురల్స్ మన నెల్లూరు బేస్డ్. దాంట్లో మొత్తం న్యాచురల్ ప్రొడక్ట్సే ఉంటుంది. మా మా ప్రామినెన్స్ ఏంటంటే 80% టు 85% ఆఫ్ ప్రొడక్ట్ మా ఫామ్‌లోనే 350 ఎకర్స్‌లో పండిస్తాము. వి డోంట్ సోర్స్ ఫ్రమ్ ఎనీవేర్. ఓన్లీ స్పైసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ మాత్రమే అహ్మదాబాద్ సర్టిఫైడ్ FPOs నుంచి తీసుకుంటాము. మిగతావన్నీ మా దగ్గరే ఉంటాయి. మా దగ్గర స్పెషల్ ప్రొడక్ట్స్ ఆయిల్స్, ఘీ అన్ని ట్రెడిషనల్ మెథడ్‌లో చేస్తాం. వి హావ్ అరౌండ్ 350 కౌస్ ఆర్ దేర్. దాంతోనే మా న్యాచురల్ ఫార్మింగ్ కౌ బేస్డ్ ఫార్మింగ్ ఉంటుంది. మొత్తం మాది కౌ బేస్డ్ ఫార్మింగ్. లైక్ కషాయాలు, జీవామృతం వేసే చేస్తాము. ఆ పంట ఒకవేళ చనిపోకపోతే ఆ పంటని మొత్తం డెస్ట్రాయ్ చేస్తాం కానీ వీ డోంట్ కాంప్రమైజ్ అనమాట. వీ హ్యావ్ ఆల్ సర్టిఫికేట్స్ అండ్ we have lots of varieties of rices, dals, pulses and snacks kuda we don't use reheating of oil for second time anamata. అండ్ కిచెన్లో కూడా పికల్స్ ఓన్ కిచెన్ ఉంది. అండ్ ద పికల్స్లో కూడా యూస్ చేసే ఆయిల్స్ మా దగ్గర తీసుకున్న ఓల్డ్ అండ్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్సే ఉంటాయి. కోల్డ్ అండ్ వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్, హనీ అండ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ ప్రోడక్ట్స్. క్వాలిటీ వీ డోంట్ కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ. అండ్ కస్టమర్ ఒక్కసారి యూస్ చేస్తే మళ్ళీ యూస్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ అంత బాగుంటుందన్నమాట. క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఎవ్రీథింగ్ వీ take care of everything, no contamination and all ecosystem is we have in-house production, in-house processing, everything we maintain ecosystem at one place. And now we are opening our store in Kokapet, backside of Shubham Palace, Shubham and Ratnadeep big store is there, right? The backside of Ratnadeep we are opening our big walk-in store. Please do visit and just taste our product. Now we are maintaining our stock inventory in Legend Chimes Kokapet. There we are delivering our customers. We do home delivery. We have meat, country eggs, everything we have actually. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు దీన్ని మీరు? ఇది యాక్చువల్గా 2 years నుంచి రన్ అవుతుంది. కానీ మా ఫ్యామిలీ కోసం స్టార్ట్ చేసాము. ఇది మేము 2003లో మా ఫ్యామిలీ కోసం స్టార్ట్ చేసాము. న్యాచురల్ ఫార్మింగ్, ఫుడ్ మంచిగా తినాలి పిల్లల కోసం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నవేడేస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవ్రీథింగ్ ఎఫెక్ట్స్, రైట్? దట్ ఈస్ ద రీజన్ వీ స్టార్టెడ్ ఫర్ అవర్ ఫ్యామిలీ. నౌ ఇట్ గాట్ ఎక్స్టెండెడ్ అండ్ వీ హ్యావ్ గాట్ మోర్ హార్వెస్ట్. దట్ ఈస్ ద రీజన్ వీ కేమ్ అప్ ఇన్ టు మార్కెట్. 1.5 years back only we have started in market actually. That's what థ్యాంక్ యూ మేడం. నేమ్ ఇస్ వస్తా కుమారి. ఐఎమ్ ఫ్రమ్ అక్షయకల్ప ఆర్గానిక్స్. ఇక్కడ ఏంటంటే ఈరోజు మేము యాప్ ప్రమోషన్ చేస్తున్నాం అనమాట. అంటే జనాల్లోకి అందరికీ అక్షయకల్ప ఆర్గానిక్స్ అనేది తెలియాలని అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం బ్రాండింగ్ అండ్ ప్రమోషన్ చేస్తున్నాం. ఇక్కడ మా అక్షయకల్ప ఆర్గానిక్స్లో 45+ వేరియంట్స్ ఉంటాయి. డైరీ అండ్ నాన్ డైరీ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. మెయిన్లీ ఏంటంటే మిల్క్ ఏంటంటే కౌ మిల్క్, బఫెలో మిల్క్ కూడా. బఫెలో మిల్క్ రీసెంట్గా లాంచ్ చేసాం అనమాట March 1. ఇది ఏంటంటే మనం కంప్లీట్గా బయట వాళ్ళతో పోలిస్తే కంప్లీట్గా 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అనమాట. ప్రతి దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేషన్స్ అనేది మేము మెన్షన్ చేస్తాము. కంప్లీట్గా కవ్వు అని కానీ బఫెలో కానీ స్ట్రెస్ ఫ్రీ కండిషన్స్లో గ్రో చేసి మిల్క్ని ప్రొక్యూర్ చేస్తాం అనమాట. వితౌట్ ఎనీ మెషిన్ మిల్కింగ్ అనేది చేస్తాం. ఎటువంటి అడల్టరేషన్స్ కానీ ఎడిటివ్స్ కానీ యాడ్ చేయకుండా అండ్ ఫ్రీ ఫ్రమ్ యాంటీబయోటిక్స్ కూడా మిల్క్ అనేది. 45+ వేరియంట్స్ అన్నాం కదా, అందులో హనీ, ఘీ, దోస బ్యాటర్, ఇలా డిఫరెంట్ యోగర్ట్, చీజ్ కర్డ్, పన్నీర్ వంటివి కూడా సేల్ చేస్తున్నాం అనమాట. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు దీన్ని మీరు ఇక్కడ? యాక్చువల్లీ ఇదేంటంటే 2010లో స్టార్ట్ చేశారు. ఇది మెయిన్ బ్రాంచ్ వచ్చేసి బెంగళూరులో ఉంది. సెకండ్ హైదరాబాద్, థర్డ్ చెన్నై అనమాట. 15 years అవుతుంది. హైదరాబాద్లో వచ్చేసి 5 years నుంచి స్టార్ట్ చేసాం అనమాట. హాయ్, వెల్కమ్ టు BRK అగ్రికల్చర్. నేను మీ రామ్. ఈరోజు మనం ఎస్వి అగ్రో ఫ్రూట్స్ దగ్గర ఉన్నాము. దీని గురించి ఇంకొంచెం మనం మరిన్ని విషయాలు కనుక్కొని తెలుసుకుందాం. మాది ఎస్వి అగ్రో ఫుడ్స్, పాల్వంచ, కొత్తగూడెం, భద్రాద్రి. మా స్టోర్స్ వచ్చేసి ఖమ్మంలో ఉంది, పాల్వంచలో ఉంది, కొత్తగూడెంలో ఉంది. మేము రోకళ్ళతో దంచిన పసుపు, రోకళ్ళతో దంచిన కారం, ఇవి రెండింటికి కూడా ITC సర్టిఫికేట్స్ ఉన్నాయి. మాకు చెక్క గానుగ నూనెలు, పల్లి నూనె, కొబ్బరి నూనె, కుసుమ నూనె, సన్ఫ్లవర్ నూనె అన్నీ ఉన్నాయి. మా ప్రత్యేకత వేయించిన నాటు కందిపప్పు, పొట్టు మినప్పప్పు, నాటు పెసరపప్పు. అలాగే మా దగ్గర రోకళ్ళతో దంచిన కారం, ఇందులో చెక్కగానుగ పల్లి నూనె, పింక్ సాల్ట్ వేసి పెట్టిన పచ్చళ్ళు, కారపోళ్ళు, జొన్న ఇడ్లీ రవ్వ, రాగి ఇడ్లీ రవ్వ, మల్టీగ్రెయిన్ రవ్వ, ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకొకటి మనం మొక్కలకు వేసే ఎరువు సంజీవని ఫర్ సాయిల్. ఇది మనం
ఆయిల్స్ తీసిన ఆయిల్డ్ కేక్ పౌడర్స్ అన్నీ కలిపి ఇందులో మనం బయోచార్ ప్లాంట్స్కి ప్రిపేర్ చేసాము. ఇది ప్లాంట్స్కి వేయడం వల్ల సాయిల్ అనేది బలపరుస్తుంది, దానివల్ల మొక్క బలపడి మనకి ఫ్లవరింగ్ అయినా ఫ్రూటింగ్ అయినా బాగా వస్తాయి. అంటే ఇవన్నీ మీరు ఓన్గా ప్రిపేర్ చేసినారు ఇవన్నీ? అవును సార్, మాకు పాల్వంచలో ఫుడ్ ఇండస్ట్రీ ఉంది. మాకు వచ్చేసి గానుగ మిల్లు, రొకలతో దంచే మిషన్, పప్పుల మిల్లు, శనక్కాయల మిల్లు, ఇంకొకటి వచ్చేసి ఇది మాది ఆర్గానిక్ రైస్ సైడ్, నో పెస్టిసైడ్స్. ఇది ఆర్గానిక్ రైస్ సింగిల్ పాలిష్డ్. ఇది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అంటే కారం ఇది చెప్పారు కదా ఆర్గానిక్ అనేసి, అంటే ఇది ఎన్ని రోజులు స్టే ఉంటుంది, అంటే నిలువ ఉంటుంది, నిలువ అంటారు కదా? ఇది ఏంటంటే US 341 ఈ కారం రోకొల్లతో దంచింది. దీనికి మనకి ల్యాబ్ టెస్టింగ్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఈ పసుపు కూడా మనకి ITC సర్టిఫికేషన్ ఉంది. ఇది కూడా రోకొల్లతో దంచింది. ఇవి రెండు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నాటు పెసర్లు. ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ దేనికన్నా యూస్ చేసుకోవచ్చు, అంటే కొన్ని సమ్ ఐటమ్స్కి యూస్ చేయాలని ఏమైనా ఉంటుంది అట్లాగా? ఇది నువ్వు పప్పు నూనె, ఇది మనం వంటకి వాడుకోవచ్చు. ఇది నల్ల నువ్వుల నూనె, మనం ఇది పూజకి వాడుకోవచ్చు, వంటకి వాడుకోవచ్చు, బాడీ పెయిన్, దీన్నే వంట కూడా యూస్ చేసుకోవచ్చు. మల్టీపర్పస్ 3 టైప్స్గా యూజ్ చేసుకోవచ్చు. కుకింగ్కి వాడొచ్చు, మసాజ్కి వాడొచ్చు, దీపారాధనకి వాడొచ్చు. ఈ కొబ్బరి నూనె కురిడి కొబ్బరి నూనె, కేరళ సైడ్ వాడతారు కదా కురిడి కొబ్బరి నూనె, ఇది మల్టీపర్పస్. మనం ఫ్యాట్ లాస్ కోసం తాగొచ్చు, హెయిర్ ఫాల్ స్టాప్ చేయడానికి హెయిర్కి యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ మనం కుకింగ్కి కూడా వాడొచ్చు. అంటే తాగడం అంటే డైరెక్ట్ తీసుకోవచ్చు. ఓకే. కచారాలు, కాకరకాయ, బావంచాలు, వట్టి వేర్లు, ముల్తాని మట్టి, తుంగగడ్డలు, ఉసిరి పొడి, తులసి పొడి, వేప పొడి, గులాబీ పొడి, నారింజ తొక్కలు, ఉలవలు, శనగలు, పెసర్లు, బియ్యం, ఇవన్నీ కలిపి అది ఒక్కటే పౌడర్ తయారు చేశారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా బాత్ పౌడర్ కింద యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ కానీ ఎలాంటివి కానీ యాడ్ చేయము. 100% న్యాచురల్ ప్రోడక్ట్. గారెల్లో కానీ దేనికన్నా వాడుకోవడానికి. ఇదేమో పెసర్లు, మనం స్ప్రౌటింగ్కి, పెసలు, పెసరపప్పు, ఇది పెసర్లు, ఇది స్ప్రౌటింగ్కి, దోశలకి అది చేసుకోవడానికి. ఇదేమో మనం గారెలు వేసుకోవడానికి. ఇది హాయ్, వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్. నేను మీ రామ్. ఈరోజు మనం బాలానగర్ సీతాఫల్ స్టాల్ దగ్గర ఉన్నాము. దాని గురించి మరిన్ని విషయాలు స్టాల్ ఓనర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్ నమస్తే అండి, నా పేరు నరేందర్ రెడ్డి, మాది మహబూబ్నగర్ జిల్లా నవాపేట్ మండల్ పోమాల్ గ్రామము. మనం గత 5 years నుంచి బాలానగర్ వెరైటీ సీతాఫల్తో ప్రాసెస్ చేస్తున్నాము. సీతాఫల్ పల్పు, సీతాఫల్ కుల్ఫీసు, సీతాఫల్లో జ్యూసు ఇవి చేస్తున్నాము. బాలానగర్ సీతాఫల్కు మనకు భారతదేశంలో ఎక్కడ లేని గుర్తింపు ఉంది కాబట్టి దీనికి GI కోసం కూడా అప్లికేషన్ జరిగింది. GI మనకు రావాల్సింది ఇప్పుడు. చాలా ప్రసిద్ధి చెందింది బాలానగర్ సీతాఫలం. ప్రతి సంవత్సరం మేము 2 నెలల పాటు దీన్ని ప్రాసెసింగ్ చేస్తుంటాం. యూనిట్ ఉంది మాకు. దాంతోపాటు ప్రోడక్ట్ తర్వాత ప్లస్ ఇక్కడ మనకు మార్కెటింగ్ కోసమని మనకి అవకాశం దొరికింది. ఇక్కడ స్టాల్ పెట్టాము. రెగ్యులర్గా మనం ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. మా ప్రోడక్ట్ ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా న్యాచురల్ ప్రోడక్ట్ కాబట్టి అందరూ ఫీడ్బ్యాక్ బాగా ఉందని చెప్తున్నారు. ఇట్లా దీని నుంచి మనకు వేరే కంపెనీస్తో కూడా టైప్ జరుగుతూ ఉంది. పల్ప్ అమ్ముకోవడానికి మంచి అవకాశం దొరికింది మాకు ఈ ప్లాట్ఫామ్ నుంచి. కదా సార్, వీటి గురించి మనకి ఏమన్నా ఇష్యూస్ రావడం కానీ, అంటే హెల్త్ ఇష్యూస్ కానీ అట్లాగా ఏమి ఉండదు కదా మనకి? అంటే న్యాచురల్గా తయారయ్యాయి కదా అవి? లేదండి, ఇది కంప్లీట్ ఫార్మింగ్ చేసింది కాదు, న్యాచురల్ కలెక్టెడ్ ఫ్రూట్ ఇది బాలానగర్ సీతాఫల్ అనేది. ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నారు. దీని ప్రత్యేకత తెలిసిన తర్వాత మనం ఇప్పటివరకు అయితే న్యాచురల్గా కలెక్ట్ చేసిన ఫ్రూట్తోనే ప్రోడక్ట్ చేస్తున్నాము. ప్రోడక్ట్ కంప్లీట్ న్యాచురల్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. దీని నుంచి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. ఇంకోటి మనము ఐస్ క్రీమ్ తయారు చేసేటప్పుడు కుల్ఫీలో మిల్క్ ప్లస్ సీతాఫల్ పల్పు మాత్రమే వాడతాము, షుగర్ కూడా వాడట్లేదు మనం. ఎందుకంటే ఆల్రెడీ షుగర్ లెవెల్ చాలా ఉంటాయి మనకు సీతాఫల్ కస్టర్డ్ యాపిల్లో, న్యాచురల్ షుగర్ ఉంటుంది కాబట్టి మనకు ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు. దీని నుంచి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది. ప్రెగ్నెంట్ ఉమెన్స్ కానీ తర్వాత లేకపోతే పిల్లలు కానీ మనకు సీతాఫల్ 365 days దొరకదు కాబట్టి మనకు ఇది వచ్చేది 1.5 monthలోనే సీతాఫల్ వస్తుంది, అయిపోతుంది. మనం ఇట్లా ప్రోడక్ట్ చేయడం నుంచి 365 days ఎవరికి కావాలన్నా మనం సీతాఫల్ పల్పు సప్లై చేస్తున్నాము, ఐస్ క్రీమ్స్ ఇస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఈ సీతాఫల్ నుంచి మనం రెడీ చేస్తాం కదా, ఐస్ క్రీమ్ రెడీ చేస్తాం కదా, కుల్ఫీలు ఐస్ క్రీమ్లు, అది ఎన్ని రోజులకి మీరు రెడీ చేస్తారంటే సీతాఫలాన్ని చెట్టు నుంచి ఎన్ని రోజులకి వేరు చేస్తారు, అది ఎన్ని రోజులకి రెడీ అవుతుంది మనకి? మనం సీతాఫల్ మొత్తం మీద సీజన్ వచ్చేసి 45 days అండి సీజన్ ఉండేది. 45 days to 50 days సీజనే.
కాకపోతే మనము తయారు చేసిన తర్వాత గుజ్జు మనకు తీసిన గుజ్జు వచ్చేసి 9 మంత్స్ ఉంటుంది మనకు షెల్ఫ్ లైఫ్. ఇది 9 నెలలు మనకు ఆల్మోస్ట్ ఎప్పుడు కావాలన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది -20 టెంపరేచర్లో ఉంటుంది. ఇది -20 టెంపరేచర్లో స్టోర్ చేస్తేనే ఉంటుంది, మనకు ప్లస్ టెంపరేచర్లో ఉండదు. మనకు కుల్ఫీస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకుంటాం. కుల్ఫీస్ లైఫ్ వచ్చేసి మనకు 90 డేస్ ఉంటుంది. 90 డేస్లో మనం కన్జ్యూమ్ చేయొచ్చు ఒకసారి రెడీ అయిన తర్వాత. అంటే ఇది ఒక కంపెనీ లాగా ఫామ్ చేసి రెడీ చేస్తున్నారా, లేదంటే ఏదన్నా హోమ్ లాగా చేయడం కానీ అట్లా ఏమన్నా? లేదు, ఇది మా ఫార్మర్స్ ఆర్గనైజేషన్. ఇది పాలమూరు రైతు డెవలప్మెంట్ సొసైటీ అని సొసైటీ ఉంది. మా మండలంలో ఒక 8 గ్రామాల నుంచి రైతులందరూ ఉన్నారు దీంట్లో. ఆ సొసైటీ ద్వారానే మేము వర్క్ చేస్తున్నాం ఇప్పటిదాకా. దీంట్లో ప్రతి సంవత్సరము ప్రత్యక్షంగా ఒక 50 మందికి ఆడపిల్లలకు ఉపాధి దొరుకుతుంది. పరోక్షంగా ఒక 300 కుటుంబాలకు ప్రతి సంవత్సరం ఉపాధి దొరుకుతుంది దీనివల్ల. హాయ్, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ రామ్. ఈరోజు మనం లోకసాని పద్మారెడ్డి ఆర్గానిక్స్ దగ్గర ఉన్నాము. దానికి సంబంధించి అసలు ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది, దీనికి పర్పస్ ఏంటి, ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి ఈ స్టాల్ వాడడానికి కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. నా పేరు వెంకటరెడ్డి. మా బ్రదర్ పేరు లోకసాని పద్మారెడ్డి. మాది వచ్చేసి నల్లగొండ జిల్లా చందంపేట మండల్ పొల్లపల్లి విలేజ్. అక్కడ మా బ్రదర్ వచ్చేసి 40 ఇయర్స్ నుంచి అగ్రికల్చర్ ఫార్మింగ్ చేస్తున్నాడు, ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాడు. అందులో భాగంగా కుంకుడు తోట అనేది ఆ 35 ఇయర్స్ బ్యాక్ 12 ఎకరాలలో కుంకుడు తోట నర్సరీ పెట్టి తోట పెంచాడు. ఆ పెంచి చాలా రోజుల తర్వాత దాని కాయలు వచ్చిన తర్వాత ఏం చేయాలనో తెలియక చాలా రోజులు అట్లా డ్యామేజ్ అయ్యి అన్నీ ఖరాబ్ అయిపోయిన తర్వాత ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి కొంచెం తెలుసుకొని అగ్రికల్చర్లో ఫస్ట్ నుంచి కూడా రీసెర్చ్ లెవెల్లో చేసేవాడు. సీడ్ పండించాడు, ప్లస్ ప్రతిదీ సీడ్ పండి దానిలో అట్లా చూసుకొని రీసెర్చ్ లెవెల్లో వెళ్ళి దీని గురించి తెలుసుకొని సైంటిస్టుల సలహాలు ఇట్లా తీసుకొని మన స్టేట్ గవర్నమెంట్ సైంటిస్టుల సలహాలు ఇట్లా తీసుకొని కుంకుడు నుంచి వేస్ట్ కాకుండా దీన్ని బై ప్రొడక్ట్ చేయడం ఎలా, దీని ఉపయోగాలు ఏందని తెలుసుకొని బై ప్రొడక్ట్స్ కన్వర్ట్ చేశాడు అన్నట్టు. అంటే ఇప్పుడు ఇది తోట వేసిన తర్వాత కాయలు ఎలా యూజ్ అవుతాయో తెలియక ఆయన బయట నుంచి దాని గురించి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని గురించి తెలుసుకొని దీన్ని రెడీ చేశారు. రెడీ చేశారు. దాదాపు ఒక 20-25 ఇయర్స్ దాని గురించి పెద్ద ఉపయోగం మనకు తెలియలేదు. దాని యూజెస్ ఏమన్నా తెలియదు. కానీ రీసెర్చ్ చేసిన తర్వాత కుంకుడు వల్ల మన హెల్త్కు సంబంధించి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిసింది. దాని రీసెర్చ్ రిపోర్ట్ కూడా తీసుకొని దానివల్ల ఉపయోగాలు ఉన్నాయని తర్వాత సైంటిస్ట్ మనకు అన్నకు సలహా ఇచ్చిన తర్వాత ఈ బైపర్డ్స్కు చేయడం జరిగింది. ఆ బైపర్డ్స్ వచ్చేసి హోమ్ నీడ్స్లో ఇక్కడ మనకు ఉన్నాయి, మన ముందరనే ఉన్నాయి. ఇవి మనం ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి అక్కడ 2 ఇయర్స్ రీసెర్చ్ లెవెల్లో జరిగింది. తర్వాత ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి డైరెక్ట్ కస్టమర్ సేల్కు మనం అఫీషియల్గా స్టార్ట్ చేశాము. బెస్ట్ రిపోర్ట్స్ మనకు కస్టమర్స్ వాళ్ళు మంచి ఇన్పుట్ దాని ఏమంటారు బెస్ట్ అవుట్పుట్ ఇస్తున్నారు, మంచి అది ఇస్తున్నారు మనకు సజెషన్ కూడా. వాళ్ళు మంచిగా ఉన్నాయి ప్రోడక్ట్స్ అని చెప్పేసి. అందులో వచ్చేసి ప్రోడక్ట్స్ ఏంటంటే ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి చెప్తాను సార్ నేను. ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ సార్. హ్యాండ్ వాష్ అనేది మనము కుంకుడు ప్లస్ ఇలా నిమ్మకాయ రసము, కుంకుడు ప్లస్ కాఫీ పౌడర్ తీసుకుంటాం సార్. దీంతో మనకు ఒక డ్రాపు దీంతో ఒక డ్రాపు మనం వేసుకున్నట్టయితే చేతులు మొత్తం క్లీన్గా అయిపోయి ఆయిల్ కానీ మట్టి కానీ ఏది కానీ ఏ క్రిమికీటకాలు క్లీన్గా అయిపోయి తక్కువ వాటర్ తోటి మనకు క్లీన్ అయిపోతాయి. అంటే సేవ్ వాటర్ అనేది మనం ఒకటి ఇక్కడ ప్రూఫ్ చేస్తాము. ప్లస్ ఆర్గానిక్గా మనకి ఎలాంటి కడుపులకు పోయినా కూడా ఏమి కాకుండా అదొకటి ఉంటుంది. రెండొకటి హెర్బల్ షాంపూ తీసుకున్నాం సార్. ఇందులో నవార రైసు, మందార, భృంగరాజు అని ఉంటుంది సార్ ఎలర్జీస్కు. కుంకుడు వీటి యొక్క కాంబినేషన్తో తీసుకోవడం వల్ల దీనివల్ల ఎయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, ఎయిర్ లాస్ కంట్రోల్ అవుతుంది, ప్లస్ ఎలర్జీస్ పోతాయి, సోరియాసిస్ లాంటి సమస్యలు కూడా అన్ని క్లియర్ అయిపోతాయి. బాడీకి కూడా దీన్ని యూజ్ చేస్తాం. అన్నీ ఇప్పుడు న్యాచురల్గా రెడీ అయినాయి, న్యాచురల్గా రెడీ అయినాయి సార్. అంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి కానీ కెమికల్స్ కానీ. ఓకే. దాని తర్వాత ఇంటికి సంబంధించిన ఫ్లోర్ క్లీనర్ ఒకటి, సెరామిక్ కేర్ ఒకటి, డిష్ వాషర్ ఒకటి సార్. ఈ డిష్ వాషర్ కూడా అన్నిటికీ యూజ్ చేస్తారు దీన్ని. మనము బౌల్స్, గ్లాసులు ఇవన్నీ కడుక్కోవచ్చు, ప్లస్ దేవుని పటాలు కడుక్కోవచ్చు, తర్వాత వెండి బంగారు ఆభరణాలు కడుక్కోవచ్చు, అన్నిటికీ బండి వాష్ చేయొచ్చు, అన్నిటికీ వాష్ చేయొచ్చు. ఇందులో వచ్చేసి జింజరు, సిట్రస్, కుంకుడు వీటి వల్ల ఏంటంటే ఇలాంటి ప్రమాదకరమైన ఐటమ్స్ లేకుండా వల్ల మన కడుపులకు ఇంట్లో డైలీ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని ఒక కెమికల్ నుంచి మనం దూరం అనేది ఆల్టర్నేట్ దీనికి యూజ్ చేస్తున్నాం సార్. ఇది సెరామిక్ మన ఫ్లోర్ క్లీనర్ సార్. ఈ ఫ్లోర్ క్లీనర్ యూజ్ చేయడం వల్ల మామూలుగా కెమికల్ అయితే మీకు అందరికీ తెలిసిందే కదా. దీనివల్ల ఏంటంటే యాపాకు లిక్విడ్ తీసుకుంటాము, కుంకుడు తీసుకుంటాము, సిట్రస్ తీసుకుంటాము. దీనివల్ల మనకు యాంటీబయాటిక్ అంటే యాంటీబయాటిక్ ఇంట్లో మంచి ఒక ఆర్గానిక్ ఫ్లేవర్ ఉంటుంది. ప్లస్ దీనివల్ల దోమలు కూడా రిమూవ్ అయిపోతాయి, ఇంట్లో క్రిమి కీటకాలు అన్నీ పోతాయి, బొద్దికలు అట్లాంటివి అన్నీ పోతాయి, అది ఉంటుంది సార్. ఇది ఒకటి. అంటే ఇది ఎక్కువ మోతాదులో యూస్ చేయాలా వన్ టైంకి? తక్కువ ప్రతిదీ కూడా ఇంట్లో చాలా తక్కువ తోటి అవుతుంది. ఒక 4 ml వేస్తే ఇది ఒకటి వచ్చేసి మనకు ఒక 1200 ఎస్ఎఫ్టీ ఉన్న ఇంటికి ఒక 5 నెలలు మినిమం వస్తుంది సార్. ఇది 4 ml 5 ml కానీ ఎక్కువ పడుతుంది డైలీ మనకి ఇంట్లో. చాలా తక్కువ అంటే ఇయర్లో ఒక 2 బాటిల్స్ అయితే ఎనఫ్ అయిపోతుంది. ఈ సెరామిక్ కేర్ వచ్చేసి
ఇది మనకు టాయిలెట్ క్లీనర్ సార్, కమ్మోడ్స్ కానీ అవి కానీ కెమికల్ లేకుండా దీంట్లో సిట్రస్, కుంకుడు వీటి ప్రమాదకరమైన లేకుండా ఇవే ఉన్నాయి సార్. దీంతో ఎలాంటి ప్రమాదం మనకు పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎలాంటి ప్రమాదం లేదు సార్. దీని తర్వాత ఇది వచ్చి ఆర్గానిక్ ఫెర్టిలైజర్, రైతులకు ఒకటి సపరేట్ ఒక మంచి సంజీవిని అనేది ఆర్గానిక్ ఫెర్టిలైజర్ తయారు చేయడం జరిగింది సార్. దీంట్లో ఇది వచ్చేసి గ్రోత్ ప్రమోటరు, ఫంగిసైడ్, పెస్టిసైడ్ మూడింటిగా పనిచేస్తుంది. దీని ఒకటి లిక్విడ్ చేసుకొని స్ప్రే చేయడం వల్ల చెట్టు హెల్దీగా మనకు 1 వీక్లోనే చెట్టు యొక్క గ్రోత్ కానీ హెల్దీనెస్ కానీ క్లియర్గా కనిపిస్తుంది. ఇది చాలామంది రైతులు చాలా వరకు చేశారు సార్. ఈ మా బ్రదర్ ఇది కూడా నర్సరీ కూడా అక్కడ ఉంటుంది, తోట దగ్గర ఫామ్ దగ్గర నర్సరీ కూడా ఉంటుంది. నర్సరీ కూడా రైతులకు నర్సరీ కూడా సప్లై చేస్తాడు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ సప్లై చేస్తాడు సార్. దీంతో ఇవన్నీ ఆయన రీసెర్చ్ లెవెల్లో చేసాడు. చాలా అవార్డ్స్ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా దానికి ఇవి చూసి వాళ్ళను సజెషన్ ఇచ్చి మంచి అవార్డ్స్ కూడా వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు లైసెన్స్డ్ ఇవన్నీ అన్నిటికీ లైసెన్స్ ఉన్నాయా అంటే పర్మిషన్స్? అఫీషియల్గా పర్మిషన్ తీసుకొని చేసినాయి సార్. ఆల్రెడీ ఫ్యాక్టరీ అనేది ఆర్గానిక్ ఫ్యాక్టరీ తయారు చేసే ఫ్యాక్టరీకి అన్ని లైసెన్సెస్ ఉన్నాయి సార్. గ్రీన్ లీవ్ సొల్యూషన్స్ అని మనది రాజమండ్రిలో ఫ్యాక్టరీ ఉంటుంది, దాని మీద ఉంటుంది మీకు అన్ని క్లియర్గా ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ కూడా ఫామ్ కూడా ప్రతి కస్టమర్కి ఒక అమ్ముకోవడమే కాకుండా ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా బ్రోచర్లో ఇచ్చి ఆన్లైన్లో ఒక వెబ్సైట్ ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎండ్ యూజర్కి ఇస్తున్నాం సార్. ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం మాట్లాడి వాళ్ళకు క్లియర్గా చెప్పేస్తాం సార్. ఇది చూసారు కదా, ఇవన్నీ రెడీ అయ్యేది ఓన్లీ ఆర్గానిక్తో విత్ పర్మిషన్తో ఆర్గానిక్ అవుతున్నాయి, ఇవన్నీ రెడీ అవుతున్నాయి. వీటి వల్ల మనకి చాలా యూజ్ ఉంది, చాలా ఉపయోగం ఉంది. కాబట్టి అందరూ న్యాచురల్ ప్రోడక్ట్స్ వాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. हम महाराष्ट्र अकोला से आए हैं। ये हमारा महासंघ ऑर्गेनिक मिशन फार्मर प्रोड्यूसर कंपनी है। ये किसानों के जो फार्मर प्रोड्यूसर कंपनीज है उसका फेडरेशन है। इसके लगभग 35 फार्मर प्रोड्यूसर कंपनीज मेंबर है और हम किसानों को ऑर्गेनिक खेती सिखाते हैं और उसमें से जो भी ऑर्गेनिक प्रोडक्ट निकलता है उसका हम मार्केटिंग कराते हैं हम अपने ब्रांड में। मॉम हमारा ब्रांड है और हम सर्टिफाइड जो भी प्रोड्यूसर रहता है NPOP सर्टिफाइड प्रोड्यूस वो सब इसमें काम करते हैं। और हम किसानों की तरफ से ये सब किसान का ऑर्गेनाइजेशन है, शुरुआत से लेकर आखिरी तक के सब किसान लोग रहता है और मार्केटिंग भी हम किसान के ब्रांड लेके हम उसमें से कर रहे हैं। इसके लिए हम यहाँ हैदराबाद में बायर ढूंढने के लिए आए हैं ताकि हमारा किसान का जो भी माल है, हमारे यहाँ मेजर तूर, चना और तूर दाल, चिया सीड्स, इसका हम कल्टीवेशन करके बाकी किसानों का सबके प्रोडक्ट का हम मार्केटिंग करते हैं। ये पूरा ऑर्गेनिक है ना? कितना साल से कंपनी लगा? ये हम 5 साल से कर रहे हैं सर। और सभी हमारे किसान अभी ऑर्गेनिक ग्रेड में है और पूरा सर्टिफाइड माल है हमारा सर। హాయ్, వెల్కమ్ టు బిఆర్ అగ్రికల్చర్. నేను మీ రామ్. ఈరోజు మనం మోహన హనీ దగ్గర ఉన్నాము. ఆ స్టాల్లో చాలా రకాల హనీస్ ఉన్నాయి. దానికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ మనం తీసుకొని దాన్ని బట్టి మాట్లాడదాం. నమస్తే సార్. శ్రీనివాసరావు అండి. మేము వికారాబాద్ నుంచి వచ్చాం. అది వికారాబాద్లో ఫామ్స్ ఉన్నాయి. మేము ఏంటంటే ఈ ఫామ్స్ ఉన్నాయి కదా, ఇది బీ బాక్సెస్ మేము సప్లై చేస్తాం, ట్రైనింగ్ కూడా ఇస్తాం. మా దగ్గర ఒక 10 రకాల తేనె ఉంటుంది. ఇప్పుడు 10 రకాల తేనెలు అన్నారు కదా, ఒక్కో తేనె ఒక్కొక్క డిఫరెంట్ ఐటమ్ కదా, ఏది దేనికి ఉపయోగపడుతుంది మనకి? ఇది వచ్చి సార్ జింజర్ హనీ. ఇది ఏంటంటే గ్యాస్కి, జలుబుకి, డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏది ఉన్నా సరే డైలీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది. అంటే ఇవన్నీ ఆర్గానిక్ ఇవన్నీ అంతా? ఓకే. ఆర్గానిక్ అని మనం చెప్పలేము, న్యాచురల్ అని చెప్తాం. ఎందుకంటే వీఆర్ నాట్ హ్యావింగ్ సర్టిఫికెట్స్. ఓకే. ఇది వచ్చేసి రోజ్ హనీ. దీంతో ఏంటంటే బాడీ కూల్ అవుతుంది, జుట్టు బాగా పెరుగుతుంది, లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్, మెన్సెస్ ప్రాబ్లం కానీ, PCOD ప్రాబ్లం కానీ కంట్రోల్ అవుతుంది. అలాగే నర్వస్ ప్రాబ్లం కూడా కంట్రోల్ అవుతుంది. ఇది దేనికి యూజ్ అవుతుంది సార్? ఇది రెగ్యులర్గా హనీ తీసుకుంటే చాలా మంచిది. ఇది న్యాచురల్ హనీ. ఇది మేము సన్ఫ్లవర్ గార్డెన్ నుంచి కలెక్ట్ చేసిన హనీ. ఓకే. ఇది డైలీ మనం యూజ్ చేసుకున్న హనీ టైం. ఓకే. ఇప్పుడు మేము ఏ గార్డెన్ దగ్గర పెడితే ఆ ఫ్లేవర్ అన్నీ వస్తుంది అంతే తప్ప మేమేమి ఇన్ఫ్యూజ్ చేయం. అంటే ఇది ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు ఇది ఇట్లా? ఇది లాస్ట్ 25 years నుంచి నడుపుతున్నాం. మాకు అరకులో కూడా బ్రాంచ్ ఉంది. అలాగే శ్రీశైలం హైవేలో 2 బ్రాంచెస్ ఉన్నాయి. వికారాబాద్లో ఒకటి ఉంది, మన్నిగూడలో, హైదరాబాద్లో నిజాంపేటలో ఉంది. మా అంటే ఇవన్నీ డిఫరెంట్ హనీసే కాకపోతే అన్ని డిఫరెంట్ హనీసా లేదంటే ఒకటే హనీ డిఫరెంట్ కాదు. యాక్చువల్గా మనం పెట్టే ఫామ్ను బట్టి అని టేస్ట్ లైట్గా చేంజ్ అవుతుంది. అంతేగాని దాని పర్పస్ అని అయితే న్యాచురల్. దీన్ని కొన్ని 100 సంవత్సరాలు ఉంటుంది. అంటే దీనికోసం సపరేట్గా ఒక ఫ్యాక్టరీ ఏమైనా ఉంటుందా లేదంటే మన హోమ్ పొలాల మధ్యలోనే పెడతాం. ఎక్కడైతే ఫ్లవర్స్ ఉంటాయో అక్కడ పెడతాం. ఇదంతా ఫ్లవర్స్ నుంచి తీసి మనం ఓకే న్యాచురల్గా తీసి
చేస్తాం. ఇది కొన్ని సంవత్సరాలైనా కూడా ఏం పాడవదు. దీనివల్ల ఏంటంటే పంటలు బాగా పండుతాయి. చుట్టుపక్కల 3-4 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాయి ఈ బీస్. డైలీ 3-4 కిలోమీటర్లు అంటే డైలీ 250 కిలోమీటర్లు పోయేస్తారు రోజు. అంటే ఇవి మీరు పెంచుతామన్నారు కదా, వీటి వల్ల మీకు ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవి ఫ్రెండ్లీ బీసే. అయితే కేర్ తీసుకోవాలి కొంచెం. ఫేస్ మాస్క్, గ్లౌజెస్ ఇవన్నీ తీసుకుంటే ఏం కాదు. అవి కుడితే కూడా నష్టం ఏం లేదు, యాంటీబయాటిక్లా పనిచేస్తుంది మనకి. అయితే అలాగని ఎక్కువ కుడితే కూడా అవి కుట్టి మనకు లైఫ్ ఇస్తే ఆయన చనిపోతాయి. హాయ్, వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్. నేను మీ రామ్. ఈరోజు మనం కృతిక ఐ ఫార్మ్స్ దగ్గర ఉన్నాము. ఆ స్టాల్ ఓనర్ని అడిగి వీటి గురించి ఉపయోగాలు ఏంటి, వీటి వల్ల యూజ్ ఏంటని చెప్పేసి మనం కనుక్కొని తెలుసుకుందాం. నమస్తే సార్. మా ఫామ్ వచ్చేసి జూపల్లిలో ఉంది, కల్వకుర్తి దగ్గర. మా ఫార్మ్స్ దగ్గర వెజిటేబుల్స్ అన్నీ పండిస్తూ ఉంటాం. వెజిటేబుల్స్, కూరగాయలు, క్రీపర్స్, రైసెస్, పల్సెస్ అన్నీ. సో ఇక్కడ చూసినట్లయితే మేము స్వీట్ పొటాటో 16 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. ఇప్పుడు రెండు శాంపుల్స్ తెచ్చాము. క్యారెట్ వెరైటీ, ఇది లోపల క్యారెట్ లాగా ఉంటుంది. ఇది పర్పుల్ బీట్రూట్ వెరైటీ అనమాట, పర్పుల్ ఉంటుంది. ఇలానే దేశీ సీడ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మిర్చి 31 వెరైటీస్ ఉన్నాయి అనమాట. నార్త్ ఈస్ట్ నుంచి దగ్గర అన్నీ కలెక్ట్ చేసేసి మేము డెవలప్ చేసుకున్నాం దేశీ సీడ్స్. ఇలా తమ్మకాయ, అన్ని దేశీ ఆకుకూరలకు సంబంధించిన అన్ని ఆకుకూరలు, దేశీ సీడ్స్ అన్ని డెవలప్ చేసుకున్నాము. బెండ, మీరు ఇప్పుడు చూసినట్లయితే సింధూరం ఆంజనేయ స్వామిది ఉంటుంది కదండి, ఆంజనేయ స్వామి బొట్టు పెడతారు కదా, ఓకే, ఆంజనేయ స్వామి దగ్గర సింధూరం బొట్టు ఉంటుంది. ఓకే, అది ఇది. ఇవి కూడా సేల్ చేస్తున్నాము మేము. నేతి బీరా, లూఫా, ఇట్లా బై ప్రొడక్ట్స్ చేసి కూడా. ఏంటి బ్రో డిఫరెంట్గా ఉంచాలా? మామూలుగా ఇది నేతి బీర అనమాట. మామూలు బీర తింటాం కదా, ఇది నేతి బీర. వాటి నుంచే బై ప్రోడక్ట్ లూఫా. మామూలుగా ఫార్మర్స్ ఇప్పుడు సింగిల్ ప్రోడక్ట్ పైన ఏం చేసుకుంటే ప్రాఫిట్స్ అవన్నీ ఉండదు అనమాట. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఇట్లా బై ప్రోడక్ట్స్ చేస్తున్నాం అనుకోండి ఒకటి నుంచి, అప్పుడే మనం మల్టిపుల్గా. అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది? ఇది న్యాచురల్ స్క్రబ్బర్ లాగా, బాడీ స్క్రబ్బర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వన్ టైం యూజింగ్ లేకపోతే మల్టీ టైం యూజింగ్ అయితే టైం యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీంట్లో కొంచెం ఆ క్రిస్పీ అదే అట్లా ఉన్న సాఫ్ట్ అయిపోయేంత వరకు. దీనివల్ల స్కిన్ ర్యాషెస్ కానీ అట్లా అట్లేముంది. న్యాచురల్గానే ఇది. మామూలుగా వీటిలో పైన ప్లాస్టిక్ వాడుతుంటారు కదా, దానివల్లనే ర్యాషెస్ అవన్నీ వస్తాయి. ఇది ర్యాషెస్ అదంతా ఏముండదు. ఇవేంటి? ఇది బీరా, ఇది నేతి బీరా. ఇక్కడ చూసినట్లయితే ఇది బీరా మామూలు రెగ్యులర్గా మనం తీసుకుంటాం కదా, ఇది దేశీవి ఇవన్నీ, కాకపోతే ఇది రెగ్యులర్ది. ఇది నేతి బీరా. వీటిలో నుంచే లూఫా వస్తుంది. ఇది వాటి నుంచి దాన్ని సపరేట్ చేస్తారు. అది డ్రై అయిన తర్వాత ఇట్లా లోపల అది ఉంటుంది. సీడ్స్ కలెక్ట్ చేసేసి ఇది లూఫాని మనం యూజ్ చేసుకుంటాం అంతే. అంటే ఇది ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు దీన్ని మీరు? 5 years నుంచి చేస్తున్నామండి ఇక్కడ. 5 years నుంచి చేస్తున్నాం. అంటే కంపెనీ లాగా పెట్టారా లేదంటే నార్మల్ లేదా? ఫార్మర్ లాగానే చేస్తున్నాం. మాకు రిటైల్ స్టోర్స్ 2 ఉన్నాయి. గచ్చిబౌలిలో ఒకటి ఉంది, తెల్లాపూర్లో ఒకటి స్టోర్ ఉంది. ఏంటి ఇది ప్రాసెస్ అంతా అక్కడ స్టార్ట్ అవుతుంది మీకు? లేదు, ఫామ్లోనే సపరేట్ చేసేసి ఇక్కడికి వస్తుంటుంది. ఎవ్రీ వెన్స్డే, సాటర్డే మార్నింగ్ సేల్ చేస్తుంటాం అక్కడ. ఫామ్ ఇవన్నీ ఇప్పుడు ప్రతిదీ విత్తనాలు ఇవన్నీ ఫామ్లోనే డెవలప్ చేసుకునే విత్తనాలు ఇవన్నీ. సో ఇట్లా అప్పుడప్పుడు స్టాల్స్ పెడుతుంటాము. స్టోర్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. గోంగూర అండి, గోంగూర, పాలకు, తోటకూర, రెడ్, గ్రీను, గంగావాయలు, మేతి, ధనియా, ఆవాలు అన్నీ ఉన్నాయి. ఇంకా బచ్చలి ఉంది, సోరా, క్యారెట్, బీట్రూట్ అన్నీ ఉన్నాయి. అంటే ఇది మన మిర్చి అంటే లాంగ్ ఉండి ఎట్లా ఉంటాయి కదా, అంటే ఇది ఏ టైప్లో ఉంటుంది? అంటే ఏ జాతికి అట్లా? దేశీవి కాదు, దేశీవి ఇవన్నీ హైబ్రిడ్ కాదండి. చూసారు కదా, ఇక్కడ చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ప్రతిదీ ఆర్గానిక్గా, న్యాచురల్గా, చాలా స్పష్టమైన క్లారిటీతో నీట్గా చెప్పారు అందరూ. ప్రతిదీ ఇక్కడ మనం తినగలిగేది, తీసుకోగలిగేది, భవిష్యత్తు తరాలు జాగ్రత్తగా ఉండేలాగా మనం మన చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా సరే ఇట్లాంటి ప్రోడక్ట్సే పెట్టాలి, ఆర్గానిక్ ప్రోడక్ట్సే పెట్టాలి. ప్రతి ఐటమ్ చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ గురించి కానీ దేని గురించి అయినా సరే కొంచెం కేర్ తీసుకొని ఆర్గానిక్ ఐటమ్స్ వాడాలని మేము కోరుకుంటున్నాం.